నమో బుద్ధాయ. అష్టాంగ మార్గం బుద్ధుడు బోధించిన బోధనలో అష్టాంగ మార్గం అనేది చాలా ప్రాముఖ్యత కలది. దీని ఇంపార్టెన్స్ చాలా ఉంది. దీంట్లో బౌద్ధంలో ఇది చాలా చాలా ముఖ్యమైనదన్నమాట. ఇంతవరకు పంచశీల సూత్రాల ఆవశ్యకతను బోధించిన బుద్ధుడు అష్టాంగ మార్గం అంటే ఏమిటో పరివ్రాజకులకు వివరించాడు. అష్టాంగ మార్గంలో 8 సూత్రాలు ఉన్నాయని చెప్పాడు. అవేంటి అయితే అష్టాంగ మార్గంలో ఆ 8 వాటి గురించి మనం తెలుసుకుందాం. సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మ, సమ్యక్ అజీవనం, సమ్యక్ ప్రయత్నం, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి, సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం. ఇవి 8. ఈ సమ్యక్ అనేవాడు ఏంటంటే అది పాళీ భాష నుంచి వచ్చింది. సమ్యక్ వాక్ అంటే రైట్ స్పీచ్, సరైన భాషణ. అలాగే సమ్యక్ కర్మ అంటే రైట్ యాక్షన్, సరైన కర్మ. సమ్యక్ అజీవనం అంటే రైట్ లైవ్లీహుడ్, అంటే సరైన జీవనోపాధి. సమ్యక్ ప్రయత్నం రైట్ ఎఫర్ట్ అన్నమాట, సరైన ప్రయత్నం. అలాగే సమ్యక్ స్మృతి అంటే రైట్ మైండ్ఫుల్నెస్. అలాగే సమ్యక్ సమాధి అంటే రైట్ కాన్సన్ట్రేషన్. సమాధి అంటే కాన్సన్ట్రేషన్ బౌద్ధంలో. సమ్యక్ దృష్టి అంటే రైట్ అండర్స్టాండింగ్. అలాగే సమ్యక్ సంకల్పం అంటే సరైన ఆలోచన. ఇవి ఇంతవరకు పంచశీల సూత్రాల ఆవశ్యకతను బోధించిన బుద్ధుడు అష్టాంగ మార్గం అంటే ఏమిటో పరివ్రాజకులకు వివరించాడు, అంటే తన శిష్యులకి వివరించాడు. అష్టాంగ మార్గంలో 8 సూత్రాలు ఉన్నాయని చెప్పాడు. దాంట్లో మొదటిది సమ్యక్ దృష్టి. అష్టాంగ మార్గంలో సమ్యక్ దృష్టి కోణం అన్నింట్లోనూ మొట్టమొదటిది, ముఖ్యమైనది అని చెప్పాడు. దృష్టి యొక్క ప్రాధాన్యత ఏమిటో బుద్ధుడు ఈ విధంగా వివరించాడు. ఓ పరివ్రాజకులారా, ప్రపంచం ఒక బందీఖానా వంటిదని, మనమంతా అందులో బంధితులమేనని గుర్తించండి. ఈ బందీఖానలో ఎటు చూసినా చీకటే. ఈ చీకటి ఎంత దట్టంగా ఆవరించుకుపోయి ఉందంటే బంధితుడైన వారికి ఏది కూడా కనిపించినంతగా అది ఆవరించిపోయి ఉంది. బంధితుడైన వాడు తాను బంధితుడై ఉన్నట్లు గ్రహించలేడు. వాస్తవం ఏమిటంటే మానవుడు ఆ అంధకారంలోనే ఉండిపోయిన కారణంగా తాను అంధుడైపోయాడు. అంతటి అంధకారంలో ఉన్న వ్యక్తికి అసలు వెలుగనేది ఉందా అని అనుమానించేలా తయారయ్యాడు. మనస్సు అనే దాని ద్వారా మాత్రమే మానవుడు వెలుగును చూడగలుగుతున్నాడు. అయితే అంధకారంలోనే ఉండిపోయిన వాడికి మనస్సు అనేది ఏ మేరకు పనిచేస్తుందనేది కూడా ఒక సమస్య. మనస్సును కేంద్రీకరించి ఉపయోగించినట్లయితే చాలా కొద్ది వెలుతురు కనిపిస్తుంది. ఆ వెలుతురు ఎంత మాత్రం అంటే అంధకారాన్ని అంధకారమని గుర్తించేందుకు వీలైనంత మాత్రమే. ప్రకృతి సిద్ధమైన ఈ అవగాహన తనకు అంతవరకే సాధ్యమైంది. అయితే ఓ పరివ్రాజకులారా, బంధితుడైన వాడికి నిరాశయే సంప్రాప్తమని భావించనక్కర్లేదు. ఎందుకంటే మానవుల్లో సంకల్ప శక్తి అనేది ఒకటి ఉంది. సరైన ధ్యేయం అంటూ ఉన్నట్లయితే ఈ సంకల్ప శక్తిని మేల్కొలిపి కార్యరంగంలోకి తేవచ్చు. తగుమాత్రపు కాంతిలో తన సంకల్ప శక్తిని వినియోగించి మనసు ఎటువైపు తడపాలో గ్రహించి నేర్చినట్లయితే తాను అటువైపు పోగలిగి కడకు బంధ విముక్తుడు కాగలడు. మానవుడు బంధితుడే అయినప్పటికీ తాను స్వేచ్ఛా మార్గం వైపు ఒక్క అడుగు వేయగలిగినట్లయితే తాను పూర్తిగా స్వేచ్ఛను పొందగలుగుతాడు. మానవుడు తన మనస్సును ఉపయోగించడం ద్వారా తానే వైపు పోదలుచుకుంటే ఆ వైపు పోగలుగుతాడు. జీవన సమరంలో మానవుడు బంధితుడై ఉండడానికి తన మనస్సే కారణం. తన మనస్సే తనను ఆ స్థితిలో ఉంచివేస్తుంది. అయితే మనస్సు మానవుణ్ణి బంధితుడిగా ఉంచేందుకు, అలాగే
బంధ విముక్తిని చేసేందుకు కూడా తోడ్పడుతుంది. వలయంలో చిక్కుకొని పోయి ఉండడానికి కారణమైన మనస్సే వలయాన్ని నుంచి ఛేదించుకుని స్వేచ్ఛను పొందేందుకు కూడా కారణం అవుతుంది. అయితే ఈ సందర్భంలో సరైన దృష్టికోణం చేయగలిగింది ఏమిటి? సమ్యక్ దృష్టికి అంతమెక్కడ అని పరివ్రాజకులు ప్రశ్నించారు. అవిద్య అంటే అజ్ఞానం అంతరించిపోవడంతో సమ్యక్ దృష్టి అత్యంత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని బుద్ధుడు జవాబిచ్చాడు. సమ్యక్ దృష్టి మిథ్యా దృష్టి పరస్పర విరుద్ధమైనవన్నాడు. ఉన్నతమైన వాస్తవాలను గుర్తించలేకపోవడమే అవిద్య. దాని కారణంగానే దుఃఖం అనేది ఉన్నదని, దాన్ని తొలగించ వీలవుతుందని, కర్మలు క్రతువులు నిష్ప్రయోజనమని మానవులు గుర్తించలేదు. సమ్యక్ దృష్టి ఏర్పడాలంటే శాస్త్రాలు ప్రామాణికమైనవన్న నమ్మకాన్ని విడనాడాలి. సమ్యక్ దృష్టి ఏర్పడాలంటే మూఢనమ్మకాలను, ప్రకృతికి అతీతమైన వాటిపై నమ్మకాలను విడనాడాలి. సమ్యక్ దృష్టి ఏర్పడాలంటే ఊహాజనితమైన సిద్ధాంతాలను, నిరాధారణమైన నమ్మకాలను విడనాడాలి. సమ్యక్ దృష్టి ఏర్పడాలంటే స్వతంత్రమైన మనస్సు, స్వేచ్ఛగా ఆలోచించగల శక్తి ఏర్పడాలి. ఇదే సమ్యక్ దృష్టి. అలాగే సమ్యక్ సంకల్పం. ప్రతి మానవుడికి కొన్ని ధ్యేయాలు, వాంఛలు, ఆకాంక్షలు ఉంటాయి. సమ్యక్ సంకల్పం ద్వారా ఆ ధ్యేయాలు, వాంఛలు, ఆకాంక్షలు ఉన్నతమైనవిగాను ప్రశంసనీయమైనవిగాను రూపొందుతాయి. సమసంకల్పం లోపించినట్లయితే అవి అవసరం లేని అవాంఛనీయమైనవిగాను మారతాయి. అలాగే సమ్యక్ వాక్కు. సమ్యక్ వాక్కు బోధించేటి ఏమిటంటే, 1 సత్యమైన దాన్నే మాట్లాడాలి. 2 వాస్తవంగా లేనిదేది మాట్లాడరాదు. 3 వేరొకరి గూర్చి చెడుగా మాట్లాడకూడదు. 4 వేరొకరి గూర్చి చులకనగా మాట్లాడకూడదు. 5 సాటి వారి పట్ల పౌరుషం కానీ అసభ్యంగా కానీ మాట్లాడరాదు. 6 సాటి వారి పట్ల ఆదరభావంతో అభిమానంతో మాట్లాడాలి. 7 విషయశూన్యమైన, వివేకరహితమైన, ప్రయోజనరహితమైన మాటలు మాట్లాడరాదు. సమ్యక్ వాక్ అంటే సరైన విధంగా మాట్లాడాలని అర్థమే కానీ ఎవరికో భయపడి కానీ లేక మెప్పు కోసం కానీ మాట్లాడుతున్నట్లు అర్థం చేసుకొని రాదు. తమ కంటే పైవాళ్ళు ఏమనుకుంటారోనని కానీ లేక భావ ప్రకటన స్పష్టత లోపించి కానీ కాదు. సమ్యక్ వాక్ అంటే సహజ సిద్ధంగా మాట్లాడే సరైన మాట అని అర్థం. సమ్యక్ వాక్ అనేది వ్యక్తిగత ప్రయోజనం కోసమై కానీ పైవారి అజమాయిషీకి కట్టుబడి కానీ ఉండరాదు. ఇది సమ్యక్ వాక్ అంటే దానికి వివరణ. అలాగే సమ్యక్ కర్మ. సమ్యక్ కర్మ అంటే సత్ప్రవర్తన. అంటే సాటి వారి పట్ల గౌరవకరంగాను వారికి మనస్తాపం కలిగించని విధంగాను నీ కార్యకలాపాలు ఉండాలి అన్నాడు. సమ్యక్ కర్మ అంటే మానవ మనుగడకై సహజ సిద్ధంగా అందరికీ ఆహ్లాదకరమైన విధంగా నడుచుకోవాలన్నది మౌలిక సూత్రం. ఒకటి కార్యకలాపాలు అందరికీ ఆహ్లాదం కలిగించేదిగా ఉన్నప్పుడు తాను సమ్యక్ కర్మ సూత్రాలను పాటిస్తున్నాడని అర్థం. అలాగే సమ్యక్ అజీవిక. ప్రతి ఒక్కడు తన భుక్తిని సంపాదించుకోక తప్పదు. అయితే ఈ సంపాదించుకోవడంలో ఎన్నో విధానాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మంచివి, మరికొన్ని చెడ్డవి. ఇతరులకు హాని కలిగించేవి లేక ఇతరులని అన్యాయం చేసేవి తప్పక చెడ్డవే. ఇతరులకు అన్యాయం చేయకుండా లేక ఇతరులకు బాధ కలిగించకుండా సంపాదించుకోగలిగినవి మంచివి. దీన్నే సమ్యక్ అజీవిక అంటారు. అంటే ఆర్జన. అజీవిక అంటే ఆర్జన అంటే సంపద అన్నమాట. అంటే ఇప్పుడు మద్యపానం ఉంది. మద్యపానం అమ్మడం కానీ తయారు చేయడం కానీ అది సమాజానికి మంచిది కాదు. అలాంటి వృత్తి ఎన్నుకోకూడదు.
అలాంటి పనులు చేయకూడదు అని, ఏదైతే సమాజానికి మంచిది కాదో దాన్ని చేయకూడదు అంటాడు. న్యాయంగా సంపాదించాలి అనేది దానికి అర్థం అన్నమాట. అలాగే సమ్యక్ వ్యాయామం అంటే సమ్యక్ ప్రయత్నం అజ్ఞానాన్ని తొలగించుకొని బాధాకరమైన బందీకానా నుండి బయటపడే మార్గానికి చేరువ కావడం. దీన్నే సత్కృషి అనవచ్చు. ఈ సత్కృషికి 4 ఉద్దేశాలు ఉన్నాయి. అష్టాంగ మార్గ విధానాలకు విరుద్ధమైన విధంగా వ్యవహరించకుండా మనస్సును చేతనపరచుకోవడం మొదటిది. అలాగే ఇదివరకే అష్టాంగ మార్గ విధానాలకు విరుద్ధమైన భావాలు మనసులో ఏర్పడి ఉన్నట్లయితే వాటిని తీసివేయడం రెండవది. అష్టాంగ మార్గ అవలంబనకు దోహదపరిచే విధంగా మనస్సును జాగృతపరచుకోవడం మూడవది. జాగృతమైన మనస్సును సాధన ద్వారా పరిపక్వ దశకు కొనిపోయేందుకై కృషి చేయడం నాలుగవది. అలాగే సమ్యక్ జాగరూకత అంటే స్మృతి అనగా మనస వాచ ఎరుకను అభ్యసించడం. సర్వకాల సర్వావస్థలలోనూ మనసును జాగ్రత్తావస్థలో ఉంచుకోవడం. మనలో చెడు భావాలు ప్రవేశించకుండా మనసును అప్రమత్తంగా ఉంచుకోవడమే సమ్యక్ స్మృతి. అయితే ఓ పరివ్రాజకులారా, ఈ సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పాన్ని, సమ్యక్ వాక్కును, సమ్యక్ కర్మను, సమ్యక్ ఆర్జనను, సమ్యక్ వ్యాయామాన్ని, సమ్యక్ స్మృతిని సాధన చేస్తూ పరిపక్వ సాధించే కృషిలో 5 ప్రతిబంధకాలు ఎదురవుతాయి. అలాగే సమ్యక్ సమాధి అంటే ఆ సమాధి అంటే ఏదో పోయిన తర్వాత కట్టే సమాధి కాదు. బౌద్ధంలో సమాధి అంటే ఏకాగ్రత అని అర్థం. లోభం, ద్వేషం, సోమర్తనం, జడత్వం, అనుమానం అనేవే ఈ 5 ప్రతిబంధకాలు. ఈ 5 ప్రతిబంధకాలను అధిగమించాలంటే అది సమాధి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అయితే ఓ పరివ్రాజకులారా, సమ్యక్ సమాధి ఒక్కడు కావు. ఆ రెండింటికి తేడా ఉంది. సమాధి అనగా ఏకాగ్రత మాత్రమే. ఈ సమాధి సాధన ద్వారా మనసు కేంద్రీకరించబడి 5 ప్రతిబంధకాలు అణిచివేయబడతాయన్నమాట వాస్తవమే. అయితే అది తాత్కాలికం మాత్రమే. ఆ కారణంగా 5 ప్రతిబంధకాలను అణిచివేయడం కూడా తాత్కాలికమే అవుతుంది. అయితే మనం కోరాల్సింది ఈ 5 ప్రతిబంధకాలను శాశ్వతంగా అణిచివేయడం. అది సమ్యక్ సమాధి వలన మాత్రమే సాధ్యమవుతుంది. ప్రతిబంధకాలను తాత్కాలికంగా అణిచివేయగల సమాధి వాంఛనీయం కాజాలదు. తద్వారా మనస్సును పూర్తిగా అదుపులో ఉంచడం వీలు కాదు. కానీ సమ్యక్ సమాధి ద్వారా అది సాధ్యమవుతుంది. సమ్యక్ సమాధి సాధన ద్వారా మనస్సు పూర్తిగా కేంద్రీకృతమై కుశల కర్మ అంటే మంచి ఆలోచనలు, మంచి చర్యల వైపు పయనిస్తుంది. అప్పుడు అకుశల కర్మ అంటే చెడు ఆలోచనలు, చెడు కార్యాలు వైపు ఊగిసలాడే బలహీనత నశించిపోతుంది. ఈ అకుశల కర్మ 5 ప్రతిబంధకాల వల్లనే ఏర్పడుతుంది. సమ్యక్ సమాధి సాధన ద్వారా మంచినే చేయగల మనస్సు ఏర్పడుతుంది. సమ్యక్ సమాధి సాధన ద్వారా మంచి వైపే నడిపించే మానసిక శక్తి సైతం ఏర్పడుతుంది. థ్యాంక్ యూ. మరోసారి మరో టాపిక్తో మీ ముందుకు వస్తాను.